మనం వెనక్కి వెళ్ళకూడదు. వెనక్కి వెళితే మనము జారిపోతాం. కాబట్టి తపోబుద్ధి క్షీణపాపానం, మనం తపస్సు చేత ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని తపస్సులు చేసాం. మనం ఏం తపస్సులో మీకు తెలుసు, పారాయణాలు ఎన్నో చేసాం, ఎన్నో సత్సంగాలు చేసాం, మంచి గురువు సాన్నిధ్యంలో ఉన్నాము. కాబట్టి దానివల్ల మనకి ఏమైంది, తపస్సు జరిగింది. శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సులు అనే 3 రకాల తపస్సులు చేస్తాం మనం. అవన్నీ అయినాయి కదా. దానివల్ల ఏమైంది, క్షీణ పాపానం, పాపమంతా కూడా క్షీణించిపోయింది. కాబట్టి మనం ఏమయ్యాం, శాంతానం. మనము చాలా శాంతంగా ఉండాలి. శాంతంగా ఉన్నాం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. అంటే ఇవన్నీ మనం చేసి పోజేసుకున్నాం. ఆస్తులు, వ్యవసాయం అన్నారే అదే. ఇవన్నీ చేసి, వ్యవసాయం చేసి, మనసుతో చేసి, కర్మలు చేసి మనం శాంతానం వీతరాగినాం. అంటే ఎటువంటి రాగము ఉద్దేశం కాదమ్మా. ఇప్పుడు కడుపు నిండా తిన్నవాడికి ఇంకా తినాలని ఆలోచన వచ్చిందనుకో, దాన్ని కరువు అంటారు. పారాయణం చేయాలి, అంతవరకు చేసుకుని మోక్షమే అభీష్ట కలిగిన వాడు. బాబాయ్ మోక్షం అంటారేటండి మా గురువు గారు లాంటి వాడికి, లేదంటే మన వేదిక మీద ఉన్నటువంటి మన స్వాములకి తప్పుతుంది. కానీ మన గృహస్థాశ్రమం ఉన్న వాళ్ళు కూడా ఆ ముముక్ష స్థితిలో ఉండాలి. ఎందుకంటే సన్యాసులు ఒక దారి, గృహస్థులు ఒక దారి, బ్రహ్మచారులు వాళ్ళు ఒక దారి, వానప్రస్థులు ఒక దారి, అందరూ ఒక్కొక్క దారిలో ఉన్నారు. అన్ని దారుల్లో ఉన్న వాళ్ళు కూడా మోక్షాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. అందరూ రామకృష్ణ ధర్మంతో గృహస్థు కాదా, అన్నమాచార్యులు వారు గృహస్థు కాదా అని అంటారు. నాటి బ్రతుకు నాటకము. అవసరం మీరేం చేస్తారు, చెయ్యాలి. కానీ ఆ జ్ఞాన దిశగా మాత్రమే ముముక్షానం అపేక్షేయం. ఆ మనసు యొక్క, ఆత్మ యొక్క విషయాలు మీరు తెలుసుకోండి. చూడండి, మనసుకి పక్కింటి వాళ్ళ విషయాలు, ఎదురింటి వాళ్ళ విషయాలు, లేదంటే స్నేహితుల విషయాలు చెప్తుంటే మంచి రంజుగా ఉంటుంది. లేదంటే సీరియల్ విషయాలు అంటే మనది కాదు కదా. కానీ నీ గురించి నీకు చెప్పు, ఓహో నిజమే కదా, నేను సాధనా మార్గంలో వెళ్ళతున్న మాట మీకు ఎవరికైనా బోరు కొట్టాయా అవుతుంది అంటే ఏంటి అర్థం? చెప్పిన వాడు గొప్పవాడు కాదు, వింటున్న మీరు ఆ స్థాయికి వెళ్ళిపోయారని అర్థం. ఇదొక్కటే మీకు భగవంతుడి మీద అపారమైన ఇష్టం ఉందంటే, భగవంతుడి యొక్క దయ మీ మీద ఉందంటే చెప్పే విషయాలు అర్థమవడమే. సత్వయోగి అన్య సాధనముల ద్వారా మీరు ఆ మోక్ష పదం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టుకోకండి. అన్య సాధనముల వల్ల ఇక్కడ ఉన్నాడు, మనలో ఉన్నాడు. మోక్షము అనే పదానికి మనం భయపడిపోతాం. మోక్షము అంటే ఆనందం.